శారదా పీఠంలోకి వచ్చే పండితులందరూ కూడా అక్కడ దక్షిణలు ఇస్తుంటారు వాళ్ళు, కాబట్టి అక్కడ తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని నువ్వు అన్నావు కదా. దానికి సంబంధించి ఏంటంటే నువ్వు ఆ మాట అని యావత్ పండిత లోకాన్ని నువ్వు అవమానపరిచావు. అంటే నీకు ఒక్కడికి కనిపించింది కదా అని చెప్పి ఇన్ని వేల మంది వేద పండితులు, శాస్త్ర పండితులు అనునిత్యం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఒక క్యాసెట్ పెట్టుకున్నా, ఒక టీవీ చూస్తున్నా కూడా వేద ఘోష వినిపిస్తుంటుంది. అంటే అటువంటి పండితులను కూడా నువ్వు ద్వేషిస్తున్నావు, తోలునాడుతున్నాడు అంటే నీళ్ళు ఇంకా శాస్త్ర పరిజ్ఞానం ఏమాత్రం ఉంది, తెలుస్తున్నది కదా దానివల్ల. కాబట్టి నువ్వు ఇటువంటి అసందర్భ ప్రేలాపనల మాటలన్నీ కూడా నువ్వు మానుకో గోవిందానంద, నీకే మంచిది అది. నువ్వు ఎంతో కష్టపడి వేదశాస్త్రం అభ్యసించి ధర్మాన్ని నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పండితులను అక్షరం ముక్కోగా రాని నువ్వు అవమానిస్తున్నావు. ఇది ఎంత హేయమైన పరిస్థితి అంటే నువ్వు ఎంత దిగజారిపోతున్నావు, రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు. నువ్వు ఉచ్చి స్థితిలో ఉండాలని నువ్వు అంటుంటా వాడివి, నువ్వు మెట్ల మించి కిందకి దిగి పడిపోతున్నావు, అదో పాతాళానికి వెళ్ళిపోతావు. నువ్వు పండిత ద్వేషం అనే కానీ గోవును కొట్టడం అనేది కానీ ఎంత హేయమైన పరిస్థితితో నువ్వు ఆల్మోస్ట్ నువ్వు ఆ స్టేజ్కి వచ్చేసావు. పండితులందరూ డబ్బు తీసుకొని మౌనంగా ఉన్నారంటే మరి ద్వారకాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వైశ్య సన్యాసం గురించి కానీ, విధుశేఖర భారతీయ స్వామి వారి సన్యాసం గురించి కానీ, ఆయన 2018-19 సంవత్సరాల్లో చేసిన విజయయాత్ర గురించి కానీ ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ఆయన కూడా నువ్వు గురువుగారనే పిలువబడే ఆయన కూడా ఏమన్నా దక్షిణ తీసుకున్నారా? మరి నువ్వు అన్నమాట ప్రకారం దక్షిణ తీసుకుంటున్నారు పండితులు, కాబట్టి పీఠాన్ని ఏం అంటలేదు అంటుంటే మరి నువ్వు గురువుగారుగా నువ్వు పూజించావు ఆయన్ని, సరస్వతి ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి. మరి అప్పుడు సన్యాసం తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆయనకు కూడా ఏదైనా సంభావన ఇచ్చినట్ట నీ భాషలో చెప్పాలంటే. అంటే పండితుడిని నువ్వు లంచం ఇచ్చి నువ్వు నోరు మీస్తున్నావు అంటున్నావు. మరి మీ గురువుగారు నువ్వు గురువుగారని పిలిచావు కదా మొన్నటిదాకా, మరి ఆయన కూడా నువ్వు ఏదైనా లంచం ఇచ్చాడని చెప్పి నువ్వు మానుకుంటున్నావు కదా, వాళ్ళు తప్పు బాట మాట్లాడుతున్నావు. మరి అలాగే శృంగేరి జగద్గురువులు మా గురువుగారు విధుశేఖర భారతీయ స్వామివారి యాత్ర అనేది సరికాదు అని అనంటే మరి స్వామివారి జగద్గురు ఇంతకుముందు 218-219 సంవత్సరాల్లో ఇదే ఆంధ్రదేశంలో వాళ్ళు 5 నెలల నుంచి 5 నెలలు దాదాపుగా పర్యటన చేశారు. అలాగే మహారాష్ట్రలో కూడా 4 నెలలు పర్యటన చేశారు. అంటే ఆంధ్రదేశమే కాకుండా మహారాష్ట్రలో కూడా స్వామివారు రకరకాల పర్యటనలు చేసి వివిధ దేవాలయ సందర్శనలు చేశారు, కుంభాభిషేకాలు చేశారు, ప్రతిష్టలు చేశారు. అలాగే మహారాష్ట్రలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకం వెళ్ళారు, నాసికా త్రయంబకం వెళ్ళారు. అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడికి కూడా వెళ్ళి అభిషేకాదులు చేశారు. మరి అప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా ఎందుకు ప్రశ్నించలేదు? పైగా అదే ఆ యాత్ర టైంలో నువ్వేం చేసావు? నువ్వు తుచ్చమైన పని ఏం చేసావంటే మరి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు గురుగారిని తిడుతున్నావు కదా, కర్ణాటకలో హోస్పేట పట్టణంలో ఉన్నప్పుడు స్వామివారు నువ్వు ఒక పీఠం పెట్టుకున్నావు, అప్పుడు దొంగ పీఠం స్వర్ణ హంపి పీఠం అని ఒక పీఠం పెట్టుకున్నాడు ఈయన అప్పట్లో. అదే స్వర్ణ హంపి పీఠానికి రావాలని చెప్పి నువ్వు స్వామివారిని ప్రాధేయపడి ఎందుకు తీసుకెళ్ళావు? నువ్వు ఇదే విధుశేఖర భారతీయ స్వామివారిని మా జగద్గురువుల్ని నువ్వు ఇష్టమైన పదజాలంతో ఇప్పుడు తిడుతున్నావు. మరి అదే స్వామివారు ప్రాధేయపడి వారు ఎంబడి వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకుని గురుగారు మీరు రండి, మీరు రావాలి, నేను పీఠం పెట్టుకున్నాను, మీరు వస్తే నాకు ఇంకా మంచిది, మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వచ్చారని చెప్పి నేను వ్యాపారం చేసుకుంటాను అని రకరకాల పద్ధతుల్లో నువ్వు స్వామివారిని ఎందుకు ప్రాధేయపడ్డావు? తప్పు కదా మరి. అంటే నువ్వు అప్పుడు విజయవాడలో మాగంటి సూర్యనారాయణ గారి ఇంట్లో కూడా ఆంధ్ర విద్వత్ పరిషత్ ద్వారా చేయబడిన వేద పరీక్షలో ఉత్తీర్ణులైన ఒక ఘనపాటికి జగద్గురు విధుశేఖర భారతీయ స్వామి వారిని వారికి అక్కడికి ఆహ్వానించడమే కాకుండా వారికి వారి చేత గురువందనం చేయించి సాష్టాంగ ప్రమాణం చేయించి తనే చేసి అన్ని రకాలుగా చేసిన వాళ్ళే. మరి నువ్వు ఎందుకు చేయించావు? మరి ఇప్పుడు అదే స్వామివారు నువ్వు ఎందుకు తిడుతున్నావు? నీకేం వచ్చింది? నీకు మాయరాగా ఏం వచ్చింది? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? తప్పు కదా అది. నువ్వు భాషని గురువు గారిని మాట్లాడే భాషతో చూస్తే మాకు శిష్యులుగా ఆవేశం వస్తున్నది. మరి నువ్వు వీటి సమాధానం ఇప్పుడు మేము నువ్వు మాట్లాడిన 3 ప్రశ్నలకి మేము వేసాం కదా, వీటి సమాధానాలు చెప్పాం. మరి వాటికి ఆన్సర్ల గురించి నీ వెనకాల ఎవరున్నారు, గ్రంథంలో పఠిస్తున్నారు, నీ వెనకాల లైబ్రరీ ఎక్కడుందో లేదా బ్రిటానికా ఏమన్నా ఉంటే మరి వీటికి ఆన్సర్ల సమాధానాలు చూసుకుంటే మళ్ళీ మేము నీకు సమాధానాలు చెబుతాం త్వరలో. అలాగే నాకు శృంగేరిలో ఉన్నాను, నేను అక్కడ అన్నీ నేను తెలుసుకున్నాను అని చెప్పి నువ్వు ఏమి అంటున్నావు కదా, అసలు నీకు ఏమీ తెలియదు. ఎందుకంటే చాలా చిన్న విషయం ప్రతి పండితుడికి, ప్రతి శృంగేరి వెళ్ళే భక్తుడికి తెలిసే ఒక విషయం ఏంటంటే అక్కడ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఒక పండితులు ఉన్నారు, మహామహులు. వారు శృంగేరిలో వాక్యార్థ సభ అధ్యక్షుడు అని అంటున్నారు, కానీ వాక్యార్థ సభకు అధ్యక్షుడు అంటున్నావు. కానీ శృంగేరిలో ప్రతి సంవత్సరం జరిగే గణపతి వాక్యార్థ సభలకి జగద్గురువులే అధ్యక్షులు ఉంటారు. అంటే శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారే దానికి అధ్యక్షులు ఉంటారు. వారికి ఎందుకంటే వారి అధ్యక్షతనే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. కానీ నువ్వేమంటున్నావు? ప్రతి సంవత్సరం శృంగేరి పీఠంలో ముద్రించే ఆహ్వాన పత్రికలో స్పష్టంగా ఉంది గోపాలకృష్ణ శాస్త్రి గారి పేరుంది, కానీ మీరు అందరూ చూడండి
అని అని చెబుతున్నావు. అంటే తప్పది. అంటే నీ కళ్ళకి కళ్ళు బైరులు గమ్మి నీకు జగద్గురువు పేరు బదులు వారి పేరు కనిపిస్తున్నదా? తప్పు కదా అది నువ్వు అలా అంటావు. శృంగేరి వాక్యార్థ సభల్లో అధ్యక్షులు అనే ఎవరి విషయం ఈయనకి తెలియదు. అలాంటి శృంగేరిలో ఉన్నాను నాకన్నీ తెలుస్తాయి అంటాడు. అంటే ఈ విషయంలోనే నువ్వు తెలియలేకపోతే నీకు ఇంక శృంగేరి పీఠం గురించి, పరంపర గురించి, జగద్గురువుల గురించి, వారు అనునిష్టం చేసే అనుష్ఠానాల గురించి నువ్వేం మాట్లాడతావు? అంతేనా అండి? కరెక్టే కదా. మరి దాని గురించి నువ్వేం మాట్లాడతావు? తప్పు కదా. నువ్వు మాట్లాడేదే నీకు తెలియకుండా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలియకుండా నువ్వు మాయలో పడిపోయి, అలాగే అవిముక్తేశ్వరానంద స్వామి వారిని శూద్రులు నువ్వు అంటున్నావు. మరి అటువంటిప్పుడు వారికి నువ్వు దండ నమస్కారం ఎలా చేసావు? అంటే నీ పద్ధతిలో అది సరి అవుతుందా? అంటే నీ లెక్కలో అది సరే నువ్వు ఎలా అనుకుంటున్నావు? తప్పు కదా అది. శూద్రుడు ఆయన సన్యాసం ఇచ్చిన పరమహంస స్వరూపానంద సరస్వతి స్వామి వారు ధర్మ సామ్రాట్టు అని ప్రసిద్ధులు కదా. మరి నువ్వు అలాంటప్పుడు ఆయనకి దండ నమస్కారం చేసినప్పుడు నీకు ఆయన శూద్రుడు అని తెలియదా? లేదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అది చాలా చండాలమైన పదజాలంతో మాట్లాడుతున్నావు కదా. నీకు స్వరూపానంద సరస్వతి స్వామి వారు దండకమండలాలను ప్రణవ మహావాక్యోపదేశాలను ఇచ్చి సన్యాసం ఇవ్వలేదు కదా. మరి ఆయన శిష్యుడు నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? అంటే నీకు ఆయన శిష్యుడు అని చెప్పుకోవడం నీ దగ్గర ఏమన్నా ఉందా? మరి నీకు ఆయన ఇస్తే కదా శిష్యుడు అని చెప్పుకోండి. నువ్వు గురువు, ఆయనకి నీ గురువు ఏది? నువ్వు ఆయన గురువు అయితే ఆయనకి నీకు శిష్యుడు కింద వస్తావు కదా.